black and blue. Thought the end was drawing near. Darkness fed my deepest fears. Yup, I was a failure. Yup, I was a failure. But from the ashes I'll rise. Gonna reach up to the skies. ఎక్కడ్రా? కేఫ్ లోపల. సరే బయటికి రండి. వస్తున్నాం. అమ్మాయిలు చూడకండిరా, చెడిపోతారు. నువ్వు ఎప్పుడో చెడిపోయావురా ఎదవా. నువ్వు శాండీవి కాదే, నా ప్రాణానికి హిడింబి. ఆవిడెవరు? ఆవిడ మీ జాతికి హెచ్ఓడీలే. సర్లే కానీ రేపు నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళాలి. ఈరోజు కాలేజ్కి వెళ్దాం పదండి, ఆల్రెడీ లేట్ అయిపోయింది. అప్పుడు ఒక కూడా లేట్ అయిపోతుంది, వెళ్దాం. నేను ఒక అమ్మాయిని చూశాను రా, కానీ ఏం చేస్తాం, నంబర్ లేదు, ఈమెయిల్ ఐడి లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. హలో, నీచ మానవులారా ఎక్కడున్నారు? నువ్వు చెప్పించేట్టు ఉన్నాం రా, ఆది మానవ. వెయిట్ చేయండి, వస్తున్నా. సరే రా త్వరగా. ఆడవాళ్ళు కురుక్షేత్రంలో ఎందుకు లేదు తెలుసామో, వాళ్ళు రెడీ అవ్వడానికి ఒక కురుక్షేత్రం పడుతుంది కాబట్టి. ఏంట్రా ఏదో ఆగుతున్నావు కాల్లో? కేసు పెట్టేస్తాను. మీరు కొడితేనేమో జాయిన్ అయ్యి, మేము కొడితేనేమో అన్జస్టిస్. ఓవరా ఎదవలతో ఎక్కువ మాట్లాడకూడదు. అరే అందుకే తెలుసా నీతో ఎప్పుడు ఎక్కువ మాట్లాడినాను. మూసుకొని రోడ్డు చూసినాడు. సరే పోదాంపా. పైన నువ్వే కడతావు కదా, నువ్వే కడతావు. సరే పిల్ల కట్టేసాను లేరా. హాయ్. ఎప్పటి నుండో కలుద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు కుదిరింది. సరే ఉండు, నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా. అరే ఇలారా, శేఖర్. హాయ్ శేఖర్. గుణ. హలో. హాయ్. ఫ్రెండ్ నిన్న చెప్పాను కదా, చైల్డ్హుడ్. తినేనా? అందరం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్దామా? చెప్పు. It's time. వేగంగా దూసుకుపోయే సమయం వచ్చిందే. It's time. ఈరే ఈ నిద్దురపుచ్చే వెలుగును తెచ్చిందే. దూరాల సాయంతో కొత్త రంగుల్ని చూసేద్దాం, కాలాన్ని బంధించేద్దాం జ్ఞాపకాలతో. మౌమాటం మరిచేలా మాటల మంత్రాన్ని వేసేద్దాం, కలలన్నీ కలలల్లే వినిపించేద్దాం. ప్రతి అడుగును మనదయ్యేలా
పల్లవి నువ్వు ఇట్రా. ఏంట్రా ఏంటి? వద్దులేరా మనకెందుకు, మళ్ళీ చూసుకుందాం పా నడు. నెంబర్ అడగాలనుకుంటున్నావా? అడిగితే ఇద్దాం అనుకుంటున్నావా? హలో గునా, పల్లవి చెప్పు. ఏం చేస్తున్నా? బ్రష్ చేస్తున్నాం. నువ్వేం చేస్తున్నావు? నేనా, ఇప్పుడే గుడికి వెళ్ళి నీ గురించి మొక్కుకొని వస్తున్నా. అవును, నేను ఈరోజు మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నా, ఏమంటావ్? హలో 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 గునా, ఉన్నావా? బేబీ చెప్పు. సరే అయితే సరే బేబీ వచ్చేసి 1 hourలో స్టార్ట్ అవుతా. ఓకే. ఏయ్ వసాబులా పల్లవి వస్తుంది. దీని అమ్మ ఆకలి చంపేస్తుంది, చూడ్స్ ఏం లేదు ఇక్కడ. వెళ్దామా? అప్పుడేనా? నా కోసం కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా. టైం లేదు, అమ్మ అరుస్తుంది, వెళ్ళాలి. కొద్దిసేపు నా కోసం. ఎక్కువసేపు ఉండలేను, కొద్దిసేపే. ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే వస్తా. అమ్మా, నా మనసులో మాట తనకు చెప్దామనుకుంటున్నా. ఏం ఆలోచిస్తున్నా గునా? అందరూ ఉన్నా ఒంటరిగా ఉన్నట్టే ఉన్నా. ఒక్కడివే ఉన్నా ఒంటరి కాదు, ఫీలింగ్స్ ఇచ్చే వాళ్ళు వస్తారులే. నువ్వు రావచ్చుగా పల్లవి. వస్తే ఎలా చూసుకుంటా? హలో. అమ్మా వస్తున్నా. మళ్ళీ ఎప్పుడు కలుస్తావు? ఎందుకంత తొందర? ఆగలేవా? నీ కాళ్ళ పట్టీల శబ్దం కోసం, నీ శ్వాస స్పర్శ కోసం కడ వరకు ఎదురు చూస్తుంటా.
సరే గుణ, టైం అవుతుంది, వెళ్దామా? అనుకోకుండా నామది నిండా నిండిందా తన ప్రేమ, కలగనకుండా వరమయ్యిందా ఎడారిలో నీటిలా తన ప్రేమ. అడుగుల దూరం పెరుగుతున్నా అలసట రాదే నీ మాటల్లోన, సొగసరి కోపం శిఖరం దాటేస్తున్నా పద పద మనలేను కాలాన్ని నీతో ఉంటే. అర్థం కాని ఆరాటాన్ని నాలో నేనే చూస్తున్నా, ఏ అర్థాలో చెప్పలేని ప్రేమకి మాటలు పోగేస్తున్నా, నాలో లేని ఇంకో లోకం నీతో చూస్తున్నా, నీలో నా ఆనందం ఈ మార్పే తెచ్చేనా. పూల నవ్వే నువ్వా, 7 జన్మాలకి నువ్వే తోడవుతావా, ఏరి కోరి నిన్ను చేరా ఏ పూట నీ కంట కన్నీరరా నీనే. ఇన్నాళ్ళుగా లోపల నలిగింది చూశాను నీ కళ్ళల్లో, ఈ వేళల్లో నీ తోడుగా నీ బాధలు దోచేస్తా, ఆనందాల వసంతాలు కురిపిస్తా. అనుకోకుండా నామది నిండా నిండిందా తన ప్రేమ, కలగనకుండా వరమయ్యిందా ఎడారిలో నీటిలా తన ప్రేమ. అనుకోకుండా ఏం చేస్తున్నావు? వాటర్ తాగుతున్నా. అవును, నీకు టీ పెట్టడం వచ్చా? వచ్చు. నా కోసం చేస్తావా? పెడతా. నేను శాండీని దత్త తీసుకుందాం అనుకుంటున్నారా? న్యూస్ చూసా, 100కి మంచి డిమాండ్ ఉందంట, అమ్మేస్తా. వినిందంటే నరికేస్తుంది రే.
నేను వంట చేస్తా. ఏమంట చేస్తావు? కారం పులుసు. పైన కారంపూడి డబ్బా ఉంది, ఎత్తు. అందట్లేదా? కారంపూడి డబ్బాని అండట్లే, కారం పులుసు పెడతా అంట. పొర ఏదవ్వా. నాకు వెజిటేబుల్స్ కావాలి, తీసుకోరా. నువ్వు చేసే వంట తింటే ఆర్గన్స్ కనీసం డొనేషన్ కూడా పనికిరావు. అవసరం అంటావా? ఏంట్రా ఇప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు? వావ్, వాట్ ఏ మిరాకిల్. అప్పటి నుంచి ఇటే సచ్చున్నావు, ఇప్పుడు కనిపించామా నీ కళ్ళకి? తప్పలేదు, అస్సలు తప్పలేదు. టైం అవుతుంది, పోయి తీసుకోరనుకుండ్రా. అవన్నీ కాదు, రామ్ పోయి మన పని చూసుకోదాం. రే టీరా రాపోదాం. రే ఏ రాపోదాం, నీ కొనిస్తారా? శాండీ, నిన్నొకటి అడగనా? చెప్పరా. ఏంటి, గుణ గురించా? అవును. చెప్పు. వాళ్ళ నాన్న దగ్గర గుణ సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి? ఓ అదా. ఏరా రాత్రి లేటుగా వచ్చినట్టున్నావే, ఇప్పుడే తిరగడం తాగడం నేర్చుకున్నావా? లేటుగా వచ్చినంత మాత్రాన తాగేసినట్టు తిరిగేసినట్టు కాదు కదా. నేను ఇలాగా తాగి తిరిగి అమ్మని చంపలేదు. నీకేం తెలిసిన మాట్లాడుతున్నావురా? నా వల్ల మీ అమ్మ చనిపోయిందా? అవును, నీ వల్ల, కేవలం నీ వల్ల. చెప్పినా అర్థం చేసుకునే వయసు నీకు లేదు, నీకు అర్థమయ్యేలా చెప్పేంత పరిస్థితి నాకు లేదు. ఇలాంటి వాడితో మాట్లాడే అవసరం నాకు కూడా లేదు. కారణం లేని కోపానికి గుణకున్నట్టు టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. ఈ విషయం నీ దగ్గర చెప్పడానికి కారణం ఏంటంటే, గుణాన్ని నీ దృష్టిలో చులకనగా చూపించాలని కాదు, వాడి గురించి నీకు తెలుసు అన్న మాటల్లో నీ మనసు తేలిక చేయాలని మాత్రమే. ఇదిగో పల్లవి, బాచి. నేను వండద్దా? నీకోసం బయట ఎండుగడ్డి కుడితి నీళ్ళు రెడీగా ఉన్నాయి, పోదాం. గుణ, శేఖర్, ఏమైంది? మొన్న గొడవ అయింది కదా రామండూరులో, వాళ్ళ డీటెయిల్స్ దొరికాయి. నిన్న నైట్ విడిపోయి గొడవ వేసుకున్నాను. రాత్రంతా స్టేషన్లో కూర్చోబెట్టి ఇప్పుడే పంపిస్తున్నారు. గుణ, గుణ, గుణ. ఏయ్ ఇప్పుడేంటి? అయిపోయా? ఇంకా గొడవలు ఏమైనా ఉన్నాయా? పల్లవి ఒకసారి నేను చెప్పేది వింటావా? ఏం చెప్తావు? ఎన్ని గొడవల గురించి చెప్తావు? గొడవలు ఎన్ని రోజు గొడవని జీవితం నీది. వాళ్ళు నేను కమెంట్ చేశారా? నీ కోపంతో నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? కనీసం నా మాటలు వినే ఓపికైనా ఉందా నీకు? నిన్ను ఎవడో కామెంట్ చేస్తే కామ్గా కూర్చునే ఓపిక అయితే నాకు లేదు. అవును, నా కోపమే, పోతావా? పోవడానికే రమ్మన్నావా? పొయ్యే రకమని తెలియకరమ్మన్నా, ఇప్పుడు పొమ్మంటున్నా పో. అవును, పోతారా? పోతా. పల్లవి ఒకసారి నేను చెప్పేది. పల్లవి ఐఎమ్ సారీ పల్లవి. సారీలు గొడవలు విని విని విసిగిపోయా, ఇంకా నాకొద్దు. నీకు ఈ కోపం ఉన్నంత కాలం కావాల్సిన వాళ్ళని కోల్పోతూనే ఉంటా. కోల్పోవడం నాకేం కొత్త కాదు. నా కోపం తెలిసేలా వచ్చేసావుగా, ఇప్పుడు ఇదంతా ఏంటి? అప్పుడు నీకు కోపంని మాత్రమే తెలుసు, ఆ కోపాన్ని నేను ఇప్పుడు భరించలేను. అయినా కన్నా వాళ్ళనే వదులుకున్నంత కోపం నీది. గుణ, గుణ, ఇట్స్ ఓవర్. కోపంలో నిర్ణయం తీసుకోక పల్లవి. ఇది నా కోపం వల్ల తీసుకున్న నిర్ణయం కాదు, నీ కోపం వల్ల తీసుకున్న నిర్ణయం. వెళ్ళిపోతాననే నిజంతో పాటు మళ్ళీ తిరిగి రాననే నిజం కూడా గుర్తుపెట్టుకో. పల్లవి, పల్లవి, పల్లవి.
హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నాను రా. ఇంకేంటి అంకుల్ విశేషాలు? రే శేఖర్, నిన్నట్టు అడుగుతాను, అడిగానని వాడికి చెప్పుకో. దేని గురించి అంకుల్? వాడు బాధలో ఉన్నాడని తెలుసు, ఎందుకున్నాడో తెలియడం లేదు. అదేం లేదు అంకుల్, వాళ్ళ అమ్మ గుర్తొచ్చి అలా చేస్తుంటాడు. అబద్ధం నీ ఫ్రెండ్ కోసం చెప్పావు, నిజం వాడికి నాన్నైనా నా కోసం చెప్పురా. ఏం లేదు అంకుల్, ప్రేమించాడు, బాధపడుతున్నాడు. బాధ లేని ప్రేమ ప్రపంచం ఇప్పటి వరకు చూడలేదురా. వాడు ఆపుకోలేని కోపమే వాడిని అందరినీ దూరం చేస్తుంది అంకుల్. వద్దు అనుకునే వాళ్ళకి వాడి కోపం కారణం, కావాలనుకునే వాళ్ళకి వాడి కోపం అనుకున్న ప్రేమే కారణం. అది ఎప్పుడు తిరగడమే కాదురా, కాస్త చదువుకొని సావండి. టైం అవుతుంది, రారా. నీకు ఇష్టం లేకపోయినా నీతో 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి చెప్పు. కొత్తగా కనపడుతున్నావురా? అంటే ఏంటి, ఇప్పుడు తాగుబోతులాగా కనపడుతున్నానా? కాదురా, మీ అమ్మలేని నాలా కనపడుతున్నా. అందరూ నన్ను వదిలేసిపోయే వాళ్ళేగా, అమ్మైనా ఆ అమ్మాయి అయినా. వదిలేసి వెళ్ళడం ఈజీయరా, కానీ ఉండడమే కష్టం. అయినా సంవత్సరం ప్రేమించిన అమ్మాయి మాట్లాడకపోతేనే ఇంత బాధపడుతున్నాను. ఇన్నేళ్ళు ప్రేమతో పెంచున్నాను కదా, నాతో నువ్వు మాట్లాడకపోతే నేనెంత బాధపడగలను? నువ్వు పట్టుకున్న చేతు నిన్ను వదిలేసినా, నిన్ను పట్టుకున్న ఈ చెయ్యి ఎప్పుడు నేను వదలదురా నాన్న. నాన్న, నిన్ను దూరం పెట్టినందుకు సారీ నాన్న. ఏడవకురా నాన్న. నాకు కావాల్సింది థ్యాంక్యూలు సారీలు కాదురా నాన్న, నువ్వు నాతో ఉన్నందుకు థ్యాంక్స్ నాన్న. ప్రపంచం మొత్తం ఒకవైపు ఉన్నా సరే నాన్నెప్పుడు ఒకవైపునే ఉంటాడు, మన వైపునే ఉంటాడు.